ఒకప్పుడు టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ మన చిన్న చిన్న బాధలు కూడా మర్చిపోయే రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లో మన హృదయాన్ని నింపిన ఒక చిన్న స్నేహితుడు, అతనే ఆజ్వాల్డ్. ఆజ్వాల్డ్ ఒక సాధారణ ఆక్టోపస్ కాదు, అతను చాలా మృదువైన మనసున్నవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న నవ్వు, అతని జీవితంలో ఎప్పుడూ చిన్న చిన్న సంతోషాలు. అతని దగ్గర ఒక చిన్న కుక్క ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి గడిపే ప్రతి క్షణం మనకు ఒక పాఠం చెప్తుంది. సంతోషం పెద్దదేమీ కావాల్సిన అవసరం లేదు, చిన్నదైనా సరిపోతుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశం, పచ్చని కొండలు, తెల్లని మేఘాలు, అక్కడే ఆజ్వాల్డ్ జీవిస్తాడు. అతని ప్రపంచంలో హడావిడి లేదు, పోటీ లేదు, ఒత్తిడి లేదు. కేవలం స్నేహం, నవ్వు, ప్రశాంతత మాత్రమే. ఆజ్వాల్డ్ కథలు చూస్తే మనకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అవి పెద్ద పెద్ద అడ్వెంచర్స్ కాదు, సాధారణ రోజువారీ విషయాలే. ఒకరోజు వర్షం పడితే ఆనందించడం, మరొక రోజు స్నేహితులతో ఆడుకోవడం, మరొక రోజు కొత్తదేమైనా నేర్చుకోవడం. ఆజ్వాల్డ్ ఒక్కడే కాదు, అతని ప్రపంచంలో చాలా మంచి స్నేహితులు ఉంటారు. వీని అతని క్యూట్ డాగ్ ఫ్రెండ్, పెంగ్విన్ ఫ్రెండ్ కొంచెం సైలెంట్ కానీ కేర్ చేసే వ్యక్తి. ఇతర స్నేహితులు ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. వీళ్ళందరూ కలిపి ఒక చిన్న కుటుంబంలా ఉంటారు. ప్రతి పాత్ర మనకొక పాఠం నేర్పుతుంది. స్నేహం ఎలా ఉండాలి, సహాయం ఎలా చేయాలి అని. ఆజ్వాల్డ్లో ఒక ముఖ్యమైన విషయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎలాంటి హడావుడి ఉండదు, సీన్కు తగ్గట్టు మారుతుంది. ఈ కార్టూన్ తయారు చేసిన వాళ్ళు చాలా క్లియర్గా ఒక విషయం తెలుసుకున్నారు. పిల్లలకు కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఎమోషన్ కూడా ఇవ్వాలి అని. అందుకే బ్రైట్ కలర్స్ వాడారు, సింపుల్ డిజైన్స్ ఇచ్చారు, స్లో పేస్ స్టోరీ చెప్పారు. పిల్లలు ప్రశాంతంగా చూడాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశం. ఇవన్నీ కలిపి ఆజ్వాల్డ్ని ప్రత్యేకంగా మార్చాయి. ఆజ్వాల్డ్లో ప్రతి ఎపిసోడ్ ఒక చిన్న జీవిత పాఠం లాంటిది. సమస్యలు వస్తాయి, కానీ అవి పెద్దవి కాదు. స్నేహితులతో ఉంటే అన్నీ సులభం అవుతాయి. ఈరోజు మనం పెద్దవాళ్ళం అయిపోయాం, జీవితం ఫాస్ట్ అయిపోయింది. కానీ ఆజ్వాల్డ్ గుర్తొస్తే మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. టీవీ ముందు కూర్చుని ఏ టెన్షన్ లేకుండా చూసిన ఆ రోజులు. అవి తిరిగి రావు, కానీ ఆ జ్ఞాపకాలు గుర్తుంటాయి. మనం చిన్నప్పటి కార్టూన్లు మనల్ని నవ్వించడమే కాదు, మనల్ని మంచి మనుషులుగా కూడా తీర్చిదిద్దాయి. ఒకప్పుడు మన జీవితంలో సమయం ఎక్కువగా ఉండేది. ఆ సమయాన్ని అందంగా మార్చిన చిన్న ప్రపంచం ఆజ్వాల్డ్.